ప్రయాణికులు కార్మికులు అధికంగా ఉండే ప్రాంతాల్లోనే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. నగరంలోని మార్కెట్ కూడలి రద్దీగా ఉండే ప్రదేశంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో కేవలం ₹5కే హైజానిక్ ఫుడ్ అందిస్తున్నట్లుగా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 13, నగరంలో 7 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని కలెక్టర్ నాగలక్ష్మి అన్నారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో దాతలు సహకరించాలని కోరారు. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. నిత్యం ప్రయాణికులతో కార్మికులతో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం గత ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, నిజంగా పేదవారు తిరిగే కార్మికులు తిరిగే ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 5 ఏళ్లుగా వాటిని మూసేసి కొన్ని అన్నా క్యాంటీన్లు అయితే అసాంఘిక కార్యకలాపాలకు వాడుకోవడం జరిగింది. కొన్ని అయితే శిథిలావస్థలో ఇప్పటికీ ఉన్నాయి. అట్లా పాడు పెట్టడం జరిగింది. మళ్ళీ వాటికి ఈరోజు పూర్వ వైభవం కల్పిస్తూ పేదవాడికి పట్టడం అన్నం పెట్టే ఈ అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమి ఏర్పడగానే ముందుగా పేదవాడి గురించి ఆలోచించి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడం కోసం చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. అక్షయ పాత్ర ఆధ్వర్యంలో అద్భుతమైన నాణ్యమైన హైజీనిక్ ఫుడ్ని ₹5కే ప్రతి ఒక్క పేదవాడికి అందించడం జరుగుతుంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 7 అన్నా క్యాంటీన్స్ ఇవాళ మనము ఓపెనింగ్ చేసుకుంటున్నాము. అలాగే జిల్లాలో ఎంపీఎంసీ పరిధిలో 3 క్యాంటీన్స్, తర్వాత తెనాలి మున్సిపాలిటీలో కూడా 3 క్యాంటీన్స్, మొత్తం జిల్లాలో మనం దాదాపు 13 క్యాంటీన్స్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాము.